హాయ్ గైస్. తెలంగాణ ప్రభుత్వం 3,800 రేషన్ షాపులకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. వీటిని దశల వారీగా రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలు ఒకసారి చెక్ చేద్దాం. అభ్యర్థి ఖచ్చితంగా ఆయా గ్రామానికి పట్టణానికి సంబంధించి ఉండాలి. 18 నుంచి 40 ఏళ్ల వయసు ఉండాలి. కనీస అర్హత వచ్చేసి 7వ తరగతి లేదా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీనికి సంబంధించిన అప్లికేషన్లు ఎంఆర్ఓ ఆర్డీఓ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వెంటనే మీకు రావాలంటే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మొదటగా రిలీజ్ చేసిన డివిజన్ వచ్చేసి చౌటుప్పల్ డివిజన్. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ 7వ నెల 9వ తేదీ రిలీజ్ చేయడం జరిగింది. 2026 3వ నెల 30వ తేదీ నాటికి 30 ఖాళీలు ఏర్పడినవి. ఇవి వాటికి సంబంధించిన మండలము, ఏరియా, దుకాణం నంబరు, రిజర్వేషన్ వివరాలు ఈ కింది విధంగా ఇచ్చారు. ఇక్కడ దానికి సంబంధించిన వివరాలు చూడొచ్చు. మండలం పేరు, కొత్తగా ఏర్పడిన గ్రామం వివరములు అని చెప్పేసి క్లియర్గా ఇచ్చాడు. ఇక్కడ దానికి సంబంధించిన చౌకదారుల దుకాణం నంబరు, దానికి సంబంధించిన రిజర్వేషన్. ఇక్కడ రిజర్వేషన్ అనేది 100% ఎస్టీ వాళ్ళకే ఉంది. ఎందుకంటే పాపులేషన్ 100% ఎస్టీ ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మీరు వీటిని గమనించాలి. దీంట్లో ఓసీ జనరల్ ఉమెన్కి ఇచ్చారు, ఎస్సీ ఉమెన్ 3కి ఇచ్చారు. ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది రిజర్వేషన్లు. ఒకసారి వీటన్నిటిని గమనించి మీ ఏరియాలో ఖాళీలు ఉన్నాయో లేదో చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. మామిడిగూడెం మధ్యలో పెద్దరావులపల్లికి విహెచ్ విజువల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ ఇచ్చారు. ఒకసారి రిజర్వేషన్లు అన్నీ క్లియర్గా చెక్ చేసుకొని అప్లై చేయండి. అర్హతలు ఏమి ఇచ్చారంటే నిరుద్యోగులు అని ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ప్రాధాన్యం ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే మహిళా స్వచ్ఛంద వినియోగదారుల సంస్థలు అని చెప్పేసి ఇచ్చారు. దీంట్లో ఉమెన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కనబడుతుంది. కనీస విద్యార్హత వచ్చేసి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. 10వ తరగతి పాస్ లేని వాళ్ళకి 7వ తరగతి ఉన్నా సరిపోతుందని ఇచ్చారు దరఖాస్తులో. ప్రీవియస్గా ఎలాంటి నేర చరిత్ర ఉండకూడదు. వయోపరిమితి వచ్చేసి 18 నుంచి 40 సంవత్సరాలు ఇచ్చారు. దీనికి రిజర్వేషన్ రిలాక్సేషన్స్ ఏమి ఇక్కడ ఇచ్చినట్టు కనబడట్లేదు. కొంచెం మీరు అది గమనించాలి. నివాసం వచ్చేసి ఎవరైతే ఆ పంచాయతీ మున్సిపాలిటీ పరిధిలో ఉంటారో వాళ్లకు మాత్రమే కేటాయించడం జరుగుతుంది. దరఖాస్తుదారు వికలాంగులైనచో ఆ సంబంధిత మండలం నివాసి ఉండాలి. ఒకవేళ కాని ఎడల చౌకధరల దుకాణం డీలర్గా ఎంపికైనచో ఆ చౌకధరల దుకాణం ఉన్న గ్రామంలో నివసించాలని కండిషన్ పెట్టారు. ఇక్కడ స్వాతంత్ర సమర యోధుల కుటుంబాలకు చెందిన వాళ్ళకి కూడా దీనిలో ప్రాముఖ్యత ఇవ్వబడింది. కేవలం మహిళలచే నడపవలసిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కాగానే మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ చౌటుప్పల్ ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.